హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తీయని నేతి శనగపిండి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. మనకు బయట షాప్స్లో దొరికే లడ్డూలాగా సాఫ్ట్గా ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, పావు కప్పు నెయ్యి, అరకప్పు చక్కెర, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపు గిన్నెను తీసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు వేడి చేసుకొని ఇందులో పావు కప్పు నెయ్యిని తీసుకుందాం. నెయ్యిని మరియు మిగతా ఐటమ్స్ని కూడా ఒకే బౌల్తో మెజర్ చేసి తీసుకోవడం వల్ల మనకి లడ్డూలు చాలా సాఫ్ట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. నెయ్యి 1 నిమిషం పాటు వేడయ్యాక 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాం. పిండి ఉండలు కట్టకుండా నెయ్యితో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 to 10 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. పిండి వేడయ్యే కొద్దీ మనకు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే అందులో ఉన్న నెయ్యి కొద్దిగా రిలీజ్ అవుతూ మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని వేయించుకోండి. ఈ విధంగా మంచి కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం అరకప్పు షుగర్ని గ్రైండ్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయడం వల్ల షుగర్ పౌడర్ మెల్ట్ అవుతూ బాగా మిక్స్ అవుతుంది. అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లడ్డూలు చేయడానికి వీలు అయ్యేలాగా కూల్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని లడ్డూలను చేసుకోవాలి. నేనైతే పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నానండి. మీరైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేయడం వల్ల లడ్డూలకి మంచి క్రంచీనెస్ కూడా వస్తుందండి. చూసారు కదా లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా ఇంట్లోనే ఈజీగా స్వీట్ అండ్ సాఫ్ట్గా నేతి శనగపిండి లడ్డూలను తక్కువ సమయంలో చేసుకోండి. నేనైతే సీడ్స్తో గార్నిష్ చేశానండి. మీరైతే మీకు నచ్చినట్టు బాదం పప్పు, జీడిపప్పు లేదా సన్నని కొబ్బరి తురుముతోనైనా గార్నిష్ చేసుకోవచ్చు. ఓకేనండి, చూసారు కదా ఎలా ఈజీగా సాఫ్ట్ అండ్ స్వీట్ నేతి శనగపిండి లడ్డూలు చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు తప్పకుండా ఇష్టపడి తింటారు.